ఈ విశ్వాసం అనేటువంటి మాట మనం తరచుగా ఆ పదాన్ని వల్లిస్తూ ఉంటాం. క్రైస్తవ సమాజంలో ఎక్కువగా వల్లిస్తుంటాం. విశ్వాసం అనగా నమ్మకం అనగా హోపు, అంతే కదండి. ఈ పర్యాయ పదాలు ఇంగ్లీషు, తెలుగు, గ్రాంధికము, ఈ అనేక భాషల్లో మనం ఆ పదాన్ని వల్లిస్తున్నప్పటికీ కూడా చర్య అనేది ఒకటే. ఇంకా నువ్వు జీవగ్రంథము, పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది ఏమని అంటే, సంఘం ఒకటే, బాప్తిస్మము ఒకటే, అటు తర్వాత విశ్వాసము కూడా ఒక్కటే. చూడండి, ఒక్కటే అనేటువంటి ఆ విషయంలో ఎన్ని భాగాలను మనం చూస్తున్నాం కదండి. ఒకే బాణము, ఇంకా అటు తర్వాత ఒక్కటే పార్ట్నర్, అంతే కదండి. ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ వెళ్ళినట్లయితే అనేక విషయాల గురించి జీవగ్రంథం మాట్లాడుతుంది. విశ్వాసం అనేటువంటి అంశము, సబ్జెక్టు మనం అనేక సార్లు విన్నాం, ఎన్నోసార్లు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన దగ్గర నుండి, ఒకవేళ మనది క్రైస్తవ కుటుంబం అయితే పుట్టిన నాటి నుండి, మనకు జ్ఞానం వచ్చిన నాటి నుండి విశ్వాసం అనేటువంటి ఆ పదమును గురించి, ఆ చర్యను గురించి మనం అనేక సార్లు విన్నాం. విన్నప్పటికీ కూడా, ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా మనకు ఇంకా కొత్తదిగానే కనిపిస్తుంది ఆ విషయం. ఎన్నోసార్లు విన్నాను, అయినప్పటికీ కూడా మరలా క్రొత్తదనాన్ని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ఇక మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనంలో పౌలు గారు ఆ గలతీలో ఉన్నటువంటి సంఘాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నాడు అంటే, ఇప్పటి వరకు ఆ ఆత్మ ఫలములో ఉన్నటువంటి భాగాలను, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము అనేటువంటి భాగాలు ఆ ఫలములో ఉంటే, ఆ భాగాలన్నింటిలో కూడా భాగములు ఫలించాలి. మంచితనం అనేటువంటి ఆ విషయంలో ఫలించాలి, ప్రేమ అనేటువంటి విషయంలో ఫలించాలి కదండి. ఇంకా మనం చూసినట్లయితే సమాధానం అనేటువంటి విషయంలో ఫలించాలి, సంతోషం అనేటువంటి విషయంలో ఫలించాలి, ఇంకా దీర్ఘశాంతము, దయాలత్వము అనేటువంటి విషయంలో ఫలించాలి. ఈరోజు ఏ విషయంలో ఫలించాలి అంటే, విశ్వాసం అనేటువంటి విషయంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఫలించాలట. మనకు తెలుసు, జామ చెట్టు ఫలించడం తెలుసు మనకు, అంతే కదండి. జామ చెట్టు ఫలించడం తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, మామిడి చెట్టు ఫలించడం కూడా తెలుసు. ఎంత బాగుంటుందండి మామిడికాయ. పిందగా ఉన్నప్పుడు, కాయగా ఉన్నప్పుడు ఒగరుగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. పండిన తర్వాత ఒకవేళ మామిడి పండు వలె మన విశ్వాసము కూడా ఫలించాలని ఒకవేళ మనం అనుకుంటే ఎన్ని దశలు ఉంటాయి కదండి. 2-3 దశలు ఉంటాయి. ఆ 2-3 దశలలో కూడా విశ్వాసం అనేటువంటి విషయాన్ని గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఎంతో మధురముగా కూడా ఆ విషయం ఉంటుంది, మధురముగా ఉంటుంది. విశ్వాసము గూర్చి యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. యాకోబు గారు, ఈ యాకోబు గారు ఎవరండి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ గారి గర్భాన పుట్టినటువంటి సహోదరుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడు. ఆ తమ్ముడు, ఆ కుటుంబం యావత్తు కూడా, తన తోబుట్టువులందరూ కూడా ఒకనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పిచ్చివాడన్నారు, హేళన చేశారు.
సహించలేకపోయారు. అటువంటి ఆ సహోదరుడు ఎక్కడి వరకు విశ్వాసములో ఫలించాడు అంటే తన కొరకు మరణించడానికి సహితము కూడా వెనుక తీయకుండా పత్రికను ప్రపంచానికి, క్రైస్తవ ప్రపంచానికి అందించేటువంటి స్థాయిలోనికి ఎదిగాడు. అంటే ఎంత విశేషమైనటువంటి సంగతో విశ్వాసం ఆలోచించాలి. ఆ 2వ అధ్యాయం యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయంలో ఈ విషయాన్ని గురించి ఆయన మాట్లాడతాడు. చూడండి, త్వరగా చూద్దాం. 2వ అధ్యాయము 19 నుండి కొన్ని వచనాలను ఒకసారి మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, అయితే అది మంచిది. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, అయితే దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, అదే విధంగా దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, వణుకుతున్నాయి. ఏమైనా వ్యత్యాసం ఉన్నదా అండి మనిషికి, దయ్యానికి? అయితే ఆ దయ్యములు నమ్మడంతోనే కాదు, వణుకుతున్నాయి. మనిషి నమ్ముతున్నాడు, దయ్యాలు నమ్ముతున్నాయి. అయితే దయ్యం మాత్రము నమ్మి ఏం చేస్తుందట? వణుకుతున్నాయి. గేరాసేనుల దేశంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు తనకు ఎదురుగా ఒకడు వచ్చాడు. వాడు ఆయనకు ఎదురుపడి గడగడగడ వణికిపోతున్నాడు. అంటే మనిషి వణుకుతున్నాడా? ఆ మనిషిని దయ్యాలు వణికిస్తున్నాయా అంటే మనిషి వణకట్లేదు, తనలో ఉన్నటువంటి దయ్యముల సేన వణికిస్తున్నాయి ఆయన. మరి ఈ ప్రభు దినమున మనం అందరం కూడా ఆయనను ఆరాధించడానికి వచ్చాం కదండి. మరి ఆరాధించడానికి వచ్చినటువంటి మనము ఏ విధంగా ఉండాలి? దేవుడున్నాడని మనం నమ్ముతున్నాం, సమయానికి రావాలి, ప్రతి భాగంలో కూడా పాలు పొందాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి, ఆయనను ఘనపరచాలి, ఆయన మాటలను వినాలి, విశ్వసించాలి. మంచిదే, అది దేవుని యొక్క ఆజ్ఞ. వచ్చాము అంటే వచ్చాము, వెళ్ళామంటే వెళుతున్నాము. ఈరోజు నేను ఆరాధనలో పాలు పొందలేదు, అమ్మో భయంగా ఉన్నది అని ఎప్పుడైనా మనం అన్నామండి? అంటే ఎందుకు అనలేదు? దయ్యములు ఎందుకు వణుకుతున్నాయంటే దేవదేవుని యొక్క సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుని యొక్క ప్రభావము, ఆయన యొక్క శక్తి, ఆయన ఉనికి ఎంత ఉన్నతమైందో దయ్యాలకు తెలిసింది. అవి వణుకుతున్నాయి. మనము పుటక క్రైస్తవులము, ఆయనను నమ్ముకొని అనేక సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, అసలు జననమే క్రైస్తవ కుటుంబంలో జననం. రేపు మరణము కూడా క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారము అంత్యక్రియలు, వివాహము క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం వివాహం. అంటే ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మనిషి ఎందుకు వనకలేకపోతున్నాడు? దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే ఏమాత్రము కూడా భయము లేనటువంటి స్థితిలో ఎందుకు బ్రతుకుతున్నాడు అంటే ఇప్పుడు మనకు అర్థం కావాలి. అంటే మనకేం లేదు, దయ్యాలు కూడా వణుకుతున్నాయి, కానీ మనిషి ఈరోజు వణకట్లేదు, భయపడట్లేదు. అవును, ఆరాధనకు వచ్చాం, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాం, తప్పేంటి అని నేనంటే ఇప్పుడు మీరు అంటారు, మనుషుడు పై వేషమును లక్ష్య పెట్టును బ్రదర్, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు అంటారు. అంతే కదా? ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ప్రకారం నేను షర్ట్ వేసుకోకుండా ఒక పాయింట్ వేసుకొని వచ్చి కూర్చుంటాను, ఏమంటావు?
ఏమాత్రం మర్యాద లేదు, షర్ట్ వేసుకోకుండా ఆరాధనకు వస్తారా అంటాం. అప్పుడు మన కాన్సెప్ట్ ప్రకారం అప్పుడు నేనేమనాలి? మనుషుడు పైవేషము లక్ష్య పెడతాడు, అంతరంగాన్ని దేవుడు చూస్తాడు, కాబట్టి నువ్వు నా షర్టును చూడొద్దు అంటావు. ఇప్పుడు యువత కూడా అదే స్థితిలో ఉన్నది. మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు, అంతే కదండి. ఇప్పుడు హైకోర్టు జరిమానా వేస్తుందట, తెలుసా? ఈ మధ్యలో నేను వాట్సాప్లో మనం అందరం కూడా చూసాం. ఏమని చూసాం అంటే, అమ్మాయిలు పైన వేసుకుంటారు కదా ఈ చున్నీ, లేకపోయినా మోకాళ్ళ కింది వరకు కూడా ఈ ఫ్రాక్ లేకపోయినా ఏం వేస్తారట? జాగ్రత్త. అంటే డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే ఏం చేస్తారు? ఎవరైనా హెల్మెట్ పెట్టుకుంటారు, హెల్మెట్కు బెల్ట్ పెట్టుకుంటారు, ట్రిపుల్ రైడ్ చెయ్యరు. అంటే ఇప్పుడు ఈ మనిషి దేనికి వణుకుతున్నాడు, దేనికి భయపడుతున్నాడు అంటే చట్టాలకు భయపడుతున్నాడు. కొంతవరకు డబ్బులు కట్టాలి, నష్టపోతాము కాబట్టి భయపడి ఆ రూల్ ప్రకారం నడుస్తున్నాడు. ఎంత విచారకరమైనటువంటి సంగతి అండి. ఇంకా యాకోబు గారు ఏమంటున్నారు అంటే, దయ్యములు వణుకుతున్నాయి, అవి నమ్మి వణుకుతున్నాయి, అయితే వ్యర్థుడా. ఎంత భయంకరమైనటువంటి పదజాలం అండి ఈ మాట. ఒకవేళ మనల్ని అంటే ఏమంటాం? ఇప్పుడు మనం వ్యర్థుడా అనం కానీ అరే వేస్ట్ ఫెలో అంటాం. అనగానే ఎక్కడి నుండి మండుతుందండి? నేను వేస్టా? నేను ఏ విషయంలో వేస్ట్? అంటే నేను పనికిరానా? అంటే దేనికి పనికిరానా? ఎన్ని మాట్లాడతాం? ఒక్క మాట మాట్లాడినందుకు ఇక మన లైఫ్ అంతటిని కూడా బయటకు తీసుకొని వస్తాం. అంటే నేను దేనికి పనికిరానా? అంటే నేను వేస్టా? ఏ విషయంలో వ్యర్థుడా వేస్ట్ అంటున్నాడో ఇక్కడ మనము గ్రహించాలి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? వ్యర్థుడా, క్రియలు లేనటువంటి విశ్వాసము ఎటువంటిదట? మృతమైనది, నిష్ఫలమైనది. క్రియలకు, విశ్వాసానికి తగ్గట్టుగా ఏముండాలి అంటే క్రియలు ఉండాలి. ఇప్పుడు అబ్బాయిలైతే అమ్మాయిలతో, వారి యొక్క భార్యలతో ప్రతిరోజు, అదే భార్య అయితే తన భర్తతో ఏమని చెప్పాలి? ఏమండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని భార్య. భర్త అయితే బంగారం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని రోజుకు ఒక 50 సార్లు 100 సార్లు చెప్పినాం అనుకో, ఏమంటాం మనం? చాలే, ఇక చెప్పిన కాడికి చాలు, కానీ 1 కేజీ బంగారం పట్టుకురా, అంతేనా? పోనీలే, ఒక 2 తులాలు బంగారం కొనివు, అప్పుడు అర్థమవుతుంది నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అనేటువంటి విషయం. భోజనం కూడా పెట్టకుండా ప్రతి గంటకు ఒకసారి ఐ లవ్ యూ అని చెప్పినావు అనుకో, ఏమంటుంది భార్య? సంతోషమా? ఈ యొక్క దేహానికి నాకు ఆహారం కావాలి, నాకు మాటలు కాదు, నా భావాలు, నా ఉద్దేశాలను అర్థం చేసుకొని నాకు ఏది అవసరమో అది నువ్వు ఎప్పుడైతే చూసుకుంటావో, చేసి పెడతావో, అప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు నాకు అర్థమవుతుంది. క్రియలు లేకుండా ప్రతిరోజు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే ఆ మాటకు ఎంత మాత్రం కూడా ఉపయోగం అనేది ఉంటుందా? ఎట్టి పరిస్థితిలో ఉండదు.
ఎట్టి పరిస్థితులు, బట్టలు లేవు, ఆహారం లేదు, ఇంకా సొంత ఇల్లు లేదు, ఏది లేదు. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను, అంత చేతగానటువంటి వాడివి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటారు. అంటారా అనరా? అదే చెబుతున్నాడు దేవాది దేవుడు. ఏమంటున్నాడు అంటే, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది అని తెలుసుకొనగోరుచున్నావా? అయితే నీ ముందుకు మన పితరుడైనటువంటి అబ్రహాము గారిని మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఏ విధంగా తీసుకొని వస్తున్నాడో చూడండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అంటే ప్రేమిస్తున్నాను, విశ్వసిస్తున్నాను అంటే ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. నువ్వు క్రియను కనపరచాలి. ఎటువంటి క్రియను కనపరిచాడు అబ్రహాము గారు అంటే, తన 100 సంవత్సరముల వయసులో తన కుమారుణ్ణి అడిగినప్పుడు తన భార్యకు కూడా చెప్పలేదండి. ఆ పర్వతము, మోరియా పర్వతము మీదకి తీసుకొని వెళ్ళి నీ కుమారుణ్ణి బలిగా అర్పించమంటే వెంటనే బయలుదేరాడు. 3 దినముల ప్రయాణం తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్తున్నటువంటి ఆ ప్రయాణంలో ఆ కుమారుడు అంటాడు, నానా, డాడీ, కర్రలున్నాయి, ఇంకా ఆ బలికి అవసరమైనటువంటివి అన్నీ ఉన్నాయి, అర్పించడానికి గొర్రె పిల్లేది అన్నప్పుడు ఆ ముసలి హృదయము, ఆ వృద్ధ హృదయము ఎంతగా నీరైపోయి ఉంటుందండి. అర్పించేది, బలిగా అర్పణ అయ్యేది నువ్వే నాన్న అని చెప్పగలడా? ఆలోచించండి. అబ్రహాము గారికి ఆప్షన్ ఉంది, అడిగేటువంటి ఆప్షన్ కూడా, అవకాశం ఉన్నది దేవాదేవుణ్ణి. ఏంటి ప్రభువా, ఒక్కగానొక్క కుమారుని ఇచ్చి ఈ విధంగా బలిని కోరుకుంటావా? నువ్వు కన్న తండ్రివా, కసాయి వాడివా? అడిగేటువంటి రైట్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. అయినా కానీ ఆప్షన్ను కూడా ఉపయోగించుకోలేదు అబ్రహాం గారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంటనే తీసుకొని వెళుతున్నాడు, తన భార్యకు కూడా చెప్పకుండా. అంటే ఎవరంటే ఇష్టం అబ్రహాం గారికి? ఎవరంటే విశ్వాసం? ఎవరంటే నమ్మకం? మరి ఈరోజు మనకు ఎవరంటే విశ్వాసం? అంటే కుక్క అంటే విశ్వాసం. మనకు ఏం చెప్తాం కుక్కను చూసి? అసలు కొంతమంది అయితే ఆ కుక్కను కుక్క అనడానికి కూడా ఒప్పుకోరండి. కొంతమంది అయితే కుక్కను, అది కుక్క కాదు, ఏం పేరు దాని పేరు? టామీ అంటారు కదండి. లేకపోతే రకరకాలైనటువంటి పేర్లు పిలుచుకుంటారు. ఎవరైతే వారికి నచ్చరో, వారికి కోపమో, ఆ పేరు కలిగినటువంటి వారు పేరు దేనికి పెట్టుకుంటారు? కుక్కకు పెట్టుకుంటారు. అంటే ఎందుకు అంటే కుక్క విశ్వాసము కలిగినటువంటి జంతువు. కుక్కకున్న విశ్వాసం లేదు అని తిడుతూ ఉంటారు. చూడండి, ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ అబ్రహాం గారు ఎటువంటి ఉన్నతమైనటువంటి విశ్వాసపు స్థాయిలో ఉన్నాడు అంటే, తన సొంత గర్భాన పుట్టినటువంటి కుమారుణ్ణి దేవుడు బలిగా ఆ పర్వతం మీద అర్పించమంటే వెంటనే బయలుదేరాడు. కాళ్ళు కడుతున్నా, చేతులు కడుతున్నా ఇస్సాకు ఎదురు ప్రశ్న వేశాడా? వేయలేదు. నాన్న, నీ చేతులు చూపి, 2 minutes, అంతే కదా? 2 minutes, 5 minutes అంటే 5 minutes తర్వాత చేతులు కట్టు, అంతేనా? ఒక్క నిమిషం మాకు, నేను మళ్ళొస్తా, ఇట్రా అంటే నేను మళ్ళొస్తా అని వెళ్ళిపోతాను. కానీ
కుమారుడైనటువంటి ఇస్సాకు ఏమంటున్నాడు? ఏమీ అనట్లేదు. కాళ్ళు చేతులు అన్ని కట్టేసి ఇంకా అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసి బహుశా. ఒరే చదవరా, పని చేయరా, బుద్ధిగా బ్రతకరా, చదివితే నీ భవిష్యత్తు బాగుంటుంది. చదువుకున్నోడు ఎవడు బాగుపడ్డాడు బాబు అంటారు పిల్లలు. అంటే ఇసాకు 100% తన పంటను ఫలవంతంగా మార్చుకున్నాడు. అంటే తన తల్లిదండ్రుల యొక్క మాట విన్నాడు, దేవుని మాట విన్నాడు. బలిపీఠం మీద ఆ కర్రల మీద పడుకొని పెట్టినప్పుడు ఇక ఏమి మాట్లాడట్లేదేమో, బహుశా కళ్ళు మూసుకొని ఉండవచ్చు. వెంటనే అబ్రహాము కత్తి పైకి లేపాడు. మరలా కత్తి కిందికి 1 గంట తర్వాత వస్తుందండి. ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ కత్తి పైకి లేపి బహుశా ఒకే 1 సెకండ్లో ఆ కుమారుడి మీదకి రావాలి. ఆ సెకండ్లో దేవుడు పిలిచాడు, అబ్రహామా. ఆ కుమారుని మీద చేయవేయాలి. నీ విశ్వాసము నాకు అర్థమైంది, నీ తెగింపు నాకు అర్థమైంది అనేటువంటి విషయాన్ని యాకోబు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. చస్తే బాగుండు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని అనుకున్నటువంటి తమ్ముడైనటువంటి యాకోబు గారు ఎక్కడ విషయాన్ని జ్ఞాపకం చేశాడు తన పత్రికలో చూడండి. పిచ్చివాడు అన్న, మా అన్న ఎవరు? పిచ్చివాడు అన్నాడు. అన్నటువంటి యాకోబు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే పితరుడైనటువంటి అబ్రహాము యొక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి పోలికను క్రైస్తవ సమాజం ముందుకు తీసుకొని వచ్చాడండి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది అని తెలుసుకొన కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందుకున్నాడు. క్రియలు కావాలి, క్రియలు కావాలి. నువ్వు విశ్వాసవే. దేనిని బట్టి నువ్వు నీతిమంతుడవుగా తీర్చబడబోతున్నావు? దేనిని బట్టి దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా నీతిమంతుడని తీర్చబోతున్నాడో తెలుసా? క్రియలను బట్టి. ప్రేమ నాకున్నది, నువ్వంటే నాకు బాగా ఇష్టం, నువ్వంటే నాకు బాగా ప్రాణం, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను అన్నటువంటి వారు ఎందరో ఈరోజు అర్ధాంతరంగా వారిని చంపుతున్నారు, ఏడిపిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, కొట్టిస్తున్నారు. అంటే వారు ప్రేమ కలిగినటువంటి వారా? నీ భార్యని ఈరోజు నువ్వు ప్రేమిస్తున్నావంటే నీ భార్య యొక్క సంతోషాన్ని నువ్వు కోరుకోవాలి. ఆమె సంతోషంగా ఉండడానికి నిన్ను ఏమడుగుతుంది? నీకు అసాధ్యమైనది అడుగుతుందా ఈరోజు? చూడండి, ఒక త్రాగుబోతును తన భార్య ఏమని అడుగుతుంది? అయ్యా, నాకేమి ఇవ్వద్దు, నువ్వు ఈ యొక్క త్రాగుడు వ్యసనాన్ని నువ్వు మానేస్తే చాలు అంటుంది. భార్య ఎక్కువనా, ఆ మందు బాటిల్ ఎక్కువనండి? చెప్పండి. భార్యనైనా వదిలేస్తున్నారు కానీ ఈరోజు ఆ త్రాగుడు వ్యసనాన్ని మాత్రము వదిలివేయలేనటువంటి పరిస్థితి. భార్యనైనా వదిలివేస్తున్నారు కానీ ఆ జూదం అనేటువంటి మాటను, ఆ చర్యను వదిలివేయలేకపోతున్నారు. భార్యనైనా వదిలేస్తున్నారు కానీ ఈరోజు ఈ సెల్ ఫోన్ వదలట్లేదు. అంటే ఎవరంటే ఎక్కువ ఇష్టం, ఎవరంటే ప్రేమ? ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం. క్రియలు లేనటువంటి విశ్వాసము ఎటువంటిదట? నిష్ఫలమైనది. ఇదిగో అబ్రహామును చూపిస్తున్నాడు యాకోబు గారు. ఎటువంటి విధంగా తన కుమారుణ్ణి
ఆ బలిపీఠం మీద పడుకొని పెట్టాడు. విశ్వాసము క్రియలు కలిగి ఉంటుంది. క్రియలు లేకుండా విశ్వాసం ఎంత మాత్రం కూడా ప్రయోజనకరమైనది కాదు. నువ్వు విశ్వాసివి అంటే నువ్వు క్రియలను కనపరచాలి. దేవుని కొరకు నువ్వేం చేయగలవు? మనం ఏం చేయగలం? దేవుని కొరకు మనం ఏం చేయగలమండి? ఏం చేయగలం? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? క్రియలను కోరుకుంటున్నాడు. నువ్వు విశ్వాసవే, నా కొరకు నువ్వు ఏం చేయగలవు? ఇదిగో అబ్రహాము తన కుమారుడిని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. బలిపీఠం పైన పడుకొని పెట్టాడు. చంపడానికి కత్తినెత్తాడు. మనం ఏం చేయగలం? దేవుడు నరబలిని కోరుకునేటువంటి వాడా? నరబలిని కోరుకొని ఆయన సంతోషించేటువంటి వాడా? లేదు లేదు. నరబలిని కోరుకునేటువంటి వాడు దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. ఆయన మనల్ని కోరుకున్నాడు, మన హృదయాన్ని కోరుకున్నాడు, మన క్రియలను కోరుకున్నాడు. మనం నష్టపోవడం, మనం కష్టపడడం, మనం దుఃఖించడం ఆయనకి ఇష్టమా? అంత మాత్రం ఇష్టమో కాదు. ఇంకా ఏమంటున్నాడో చూడండి. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము సంపూర్ణమైనదని పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రాహాబు వేశ్యను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఆమె ఏం క్రియను కనపరిచింది? ఆ వేగుల వారిని, ఇశ్రాయేలు వేగుల వారిని, ఆ దూతలను దాచిపెట్టి తన విశ్వాసాన్ని కనపరిచింది. ఆమె నీతిమంతురాలని తీర్పు పొందింది. ఎంత అద్భుతమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు వెలుగులోనికి తీసుకొని వస్తున్నాడు. ఇంకనూ మనం చూసినట్లయితే అనేక విషయాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇంకను పౌలు గారు ఏమంటున్నారంటే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనులకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే సాధారణమైనదే ఎంత మాత్రం కూడా కాదు. క్రియలతో కూడినటువంటిది విశ్వాసం. క్రియలకు విశ్వాసానికి ఎంతో అవినాభావ సంబంధం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దీనిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. మొట్టమొదట హేబేలు విశ్వాసమును బట్టి ఆయన అర్పణను అర్పించాడట. మొదటి అర్పణ, శ్రేష్టమైనటువంటి అర్పణ విశ్వాసమును బట్టి. ఈరోజు మనము దేనిని బట్టి గౌరవాన్ని ఇస్తున్నాం? గౌరవంగా ఇతరుల పట్ల మనం దేనిని బట్టి ఉంటున్నాం? వారి యొక్క బట్టలను బట్టి, వారి యొక్క అందచందాలను బట్టి, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ను బట్టి, అంతేనండి. వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి, వారికి ఉన్నటువంటి హోదాను బట్టి వారికి గౌరవం ఇస్తున్నాం. మరి దేవుడు దేనిని బట్టి అంటే చెబుతున్నాడు ఇక్కడ, నువ్వు ఈ విధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి వాటిని బట్టి నువ్వు గౌరవిస్తున్నావు, ప్రేమిస్తున్నావు, ప్రాణమిస్తున్నావు. కానీ అవన్నీ కూడా అశాశ్వతమైనవి. కానీ దేవుడు దేనిని బట్టి ఆయన నిన్ను గొప్పవాడు అంటున్నాడో చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు, 5వ వచనములో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. 7వ వచనం విశ్వాసమును బట్టి నోవాహు. 8వ వచనం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడు. 11వ వచనం విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. తన పట్ల కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి వారు దేవుణ్ణి వెంబడించారు. ఆ విశ్వాసమును బట్టి వారిని దేవుడు ప్రేమించాడు. వారి కొరకు సమస్తాన్ని కూడా సమకూర్చాడు. ఇంకను అనేక విశ్వాస వీరులను మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. చూడండి 33వ వచనములో మనం చూసినట్లయితే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. ఏంటినట?
రాజ్యములను జయించడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. వేటిని బట్టి? డబ్బును బట్టా, మన వాక్చాతుర్యముని బట్టా, మన అందచందాలను బట్టా, మన హోదాను బట్టా, ఏమండి, మన పుట్టింటి వారిని బట్టా, మన అత్తింటి వారిని బట్టా? కాదు, ఇవేమి కూడా కాదు. వేటిని బట్టి అట? వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానము పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబాణములను చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉంచబడి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. ఇంకనూ చెబుతున్నాడు చూడండి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. మాకు అవసరం లేదు, మేము ఈ యాతనలోనే ఉంటాం. ఎందుకంటే మాకు మరి శ్రేష్టమైనటువంటి పునరుద్ధానము కావాలి అని వారి విశ్వాసముతో ఆ యాతనలను విడిచిపెట్టలేదు. అంటే ఈరోజు మనము సింహం ముందుకు వెళ్ళగానే 2 చేతుల్లో దానియేలు గారు మరి కట్టుకున్నాడో లేదో ఆ దృశ్యాలను చిత్రీకరిస్తారు. మనం కూడా రోడ్డు పైన 2 చేతులు వెనకకు పెట్టి వస్తున్నటువంటి లారీ ఆగిపోవాలి అని నిలబడతాం? వద్దులే, ట్రైన్ ముందు నిలబడతాం. ఆ ట్రైన్ ఆగిపోవాలి, అంతేనా? కాదు. దేవుడు తాను మహిమ పొందేటప్పుడు తప్పకుండా ఒకవేళ దేవుడు అనుమతిస్తే మనకు అవసరమైతే ఆ చర్యని బట్టి దేవుడు మహిమ పొందాలి అనుకుంటే అవన్నీ కూడా ఆగుతాయి. అట్టి అనుభవాలు కూడా మనకు లేకపోలేదు, ఉన్నాయి. ఎందుకు అంటే ఒకరోజు చిన్న పాప, బహుశా ఐరాంతా ఉందేమో అని, వాళ్ళ పెద్ద డాడీ రోడ్ అవతల కారు ఆపాడు. బాగా స్పీడ్గా ఒక లారీ నుండి వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ కింద ఉన్నాం. ఆ లారీ వస్తుంది అని ఏం చూడకుండా వెళుతున్నది. ఆ వెళ్ళేటువంటి క్రమంలో ఒక అబ్బాయి ఇక్కడే షాప్ దగ్గర నుండి వెంటనే అటు ఊరికి లారీని ఆపాడు. చేయుపగానే ఒకవేళ అది జరిగి ఉంటే పరిస్థితి ఏంటి? అంటే మనకు అవసరమైనప్పుడు దేవుడు ఏదైనా చేయగలడు. ఒక దైవజనుడు తన పిల్లలు ఆడుతున్నారట. నడక రానటువంటి ఆ ప్రాయంలో ఆ చిన్న కుమారుడు అంబాడుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి ఆ బకెట్లో చేయి పెట్టాడట. ఆ బకెట్లో ఏముంది? వాటర్ హీటర్ ఉంది. ఆ విషయము వారు చూసేటప్పటికీ ఆ రూమ్లో కరెంట్ పోయింది, వెంటనే పోయింది. కానీ ప్రతి రూమ్లో కరెంట్ ఉంది. అంటే దేవుడు ఏదైనా చేయగలడు, సమస్తాన్ని కూడా చేయగలడు. దేవునికి అసాధ్యమైనట్టు ఏది కూడా లేదు. అయితే నువ్వేం చేయాలంటే నువ్వు నీ పిల్లలను దేవుని చేతులకు అప్పగించాలి. ఎప్పుడైతే నువ్వు నీ పిల్లలను దేవుని చేతికి విశ్వాసముతో అప్పగిస్తావో అప్పుడు దేవుడు నీ పిల్లలకు కాపుదలగా ఉంటాడు. విశ్వాసమును బట్టి విశ్వాస వీరులందరూ కూడా ఏం జయించారట? రాజ్యములను జయించారు. ఈ కుటుంబాన్ని నేను జయించలేకపోతున్నాను అంటుంది ఒక ఆడపోతును. అంతే కదా? ప్రతి కోడలను అడిగినా కానీ ప్రతి కోడలు ఏమంటారు తెలుసా? కర్మ కర్మ కర్మ, ఈ కుటుంబాన్ని నేను జయించలేకపోతున్నాను అంటుంది. నువ్వు విశ్వాసంతో క్రియలను కనపరిస్తే నీ కుటుంబాన్ని కూడా నువ్వు దేవుని కొరకు జయించవచ్చు. చూడండి, విశ్వాసముతో
మనం ఆ దేవదేవుణ్ణి వెంబడిస్తే ఎంతటి ఘనత కలుగుతుందో, ఎంతటి ఘనత కలుగుతుందో. ఇప్పుడు మన కొరకు ఏ సిద్ధపరచబడ్డాయి చూద్దాం. మనం ఏ విధంగా ఉండాలి. మొదటి పేతురు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే పేతురు గారు చెబుతున్నాడు. పేతురు గారు లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి అని నువ్వు తెలుసుకోవాలి. దేవుణ్ణి వెంబడిస్తే, దేవునికి ప్రార్థన చేస్తే, విశ్వాసం ఉంటే, ఆరాధనకు వెళితే, ప్రార్థనా కూడికల్లో పాలు పొందితే ఏం ప్రయోజనం కలుగుతుంది? నాకు నా బాధలు ఎప్పుడు తీరుతున్నాయి? రోజు రోజుకు పెరుగుతున్నాయి. అవి పెరుగుతూ ఉంటాయి. ఇటువంటి విధమైనటువంటి శ్రమలు మీ సహోదరుల యందు నెరవేరుచున్నాయి అని నువ్వు తెలుసుకోవాలి. బాధలన్నీ నీకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి కూడా బాధలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఒకప్పుడు మట్టి పొయ్యే ఉంది కాదా? ఈరోజు మా ఇంట్లో ఇనుప పొయ్యి ఉంది. మా ఇంట్లోనే ఉందా? ప్రతి ఇంట్లో కూడా ఇనుప పొయ్యే అండి. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా అపార్థాలే ఉన్నాయి. ఒక్క నీ ఇంట్లోనే కాదు. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. అది అంటున్నాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని నువ్వు ఎరగాలి, నువ్వు తెలుసుకోవాలి. అయితే నువ్వు ఏ విధంగా ఉండాలి అంటున్నాడు పేతురు గారు అంటే, విశ్వాసమందు స్థిరములై వానిని ఎదిరించాలి. నువ్వు విశ్వాసముతో నువ్వు స్థిరంగా ఉండాలి. కదలడానికి వీల్లేదు. నేను ఇల్లు కట్టుకొని నా జీవితకాలం అంతే స్థిరంగా ఉండాలనుకుంటున్నావు. ఉద్యోగం సంపాదించి నా లైఫ్ను స్థిరత్వం చేసుకోవాలనుకుంటున్నావు కదండి, ఈ భౌతిక సంబంధంగా. కానీ విశ్వాసంలో నువ్వు ఏ విధంగా ఉండాలంటే పేతురు గారు చెబుతున్నాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైనటువంటి శ్రమలే నెరవేరుచున్నావని నువ్వు ఎరిగి విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. ఉండి నువ్వేం చేయాలట? వానిని ఎదిరించాలట. ఎవడిని? ఏమండి? బామ్మర్దినా? బామ్మర్దినే కదా మనం వాడని, అంతే కదా? పోనీ వాణ్ణి అంటే మామన, అంతేనండి? ఎవడిని? పోనీ భర్తనా? అపచారం, అపచారం, అంతేనా? భర్తను వాడు అంటారా? ఎప్పుడు అనలేదా? ఎప్పుడు అనలేదా? ఎన్నిసార్లు అంటారు. కోపం వచ్చిన ప్రతిసారి కూడా ప్రతి భార్య ఏమంటే తెలుసా? సీక్రెట్, ఈ సీక్రెట్లు అన్నీ అన్న నువ్వు డెలివరీ చేస్తే ఎట్లా ఉన్నది. కోపం ఉన్నది, నిజమే. కోపం వచ్చినప్పుడు కనీసం తిట్టకపోయినా కానీ వాడంటే తప్పేమున్నది? అంతేనా? విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదురించుడి అంటే భర్త, మామ, బామ్మరిది, తమ్ముడు, అన్న కాదు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయములో యాకోబు గారు చెబుతున్నాడు. చూడండి, వాడు అంటే ఎవడు మనందరికీ కూడా తెలిసిందే. అయినప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. మన 2 కళ్ళతో ఒకసారి చూద్దాం. యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. ఎవరిని ఎదిరించాలి? అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎవడు వాడు? ఎవడు వాడు? ఎచ్చటి వాడు ఇటు వచ్చినా తెల్లవాడు కాదు, నల్లవాడు, అపవాది వాడు. స్థిరులై, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. వానిని ఆహ్వానించడం కాదు, కనీసం మన బయట గుమ్మము గేటు కూడా వాడు దాటడానికి వీల్లేదు. వాడిని ఎదిరించాలి, వాడి దగ్గరికి రానియద్దు. ఎప్పుడు నువ్వు విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. విశ్వాసమందు స్థిరంగా ఉండి వాడిని ఎదిరించాలి. ఇంకా ఏ విధంగా ఉండాలి చెబుతున్నాడు చూడండి. మార్కు
గారు రాసినటువంటి సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. 9వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే, తన కుమారుడు ఎంతో బలహీనుడుగా తరచూ నీళ్లలోనూ అగ్నిలోనూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నటువంటి ఆ కుమారుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వచ్చాడు. అపోస్తుల వలన కూడా కాలేదు, అయ్యా నీ శిష్యుల దగ్గర కూడా తీసుకొని వచ్చాను, వారి వల్ల కాలేదు అని చెప్పిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే 23వ వచనం చూడండి. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యము కుమారుడా అని చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడో చూడండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి ఏమంటున్నాడంటే, నమ్ముచున్నాను ప్రభువా, నేను నమ్ముతున్నాను, నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్ముట నీ వలనైతే, విశ్వసించడం నీ వలనైతే, నమ్మడం నీ వలనైతే సాధ్యము కానిదంటూ కూడా ఏది లేదు. అయితే నాకు విశ్వాసం ఎంత ఉన్నదంటే గుమ్మడికాయ అంత ఉన్నది, అంతేనా? లేదు, ఇప్పుడు సీజన్ ఏంటిది? పుచ్చకాయల సీజన్ కదండి, కర్బూజకాయ. ఎంత ఉన్నది మన విశ్వాసం? నాకు కర్బూజకాయ అంత విశ్వాసం ఉన్నది. అయ్యా అయినా కానీ ఎందుకు బాధలు తీరట్లేదు అని మనం అడుగుతున్నాం, అంతేనా? అయితే చూడండి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము లేకుండా సహాయము చేయండి ప్రభు అని బిగ్గరగా కేక వేశాడట ఆ తండ్రి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా? నీకు నాన్న ఆవగించంత విశ్వాసం ఉంటే, ఎంత? కర్బూజకాయ కాదు, గుమ్మడికాయ కాదు, ఎంత ఆవగింజ ఎంత ఉంటుందండి? స్పెడ్స్ లేకపోతే నాకు ఆవగింజ కనబడదు, తెలుసా? అంటే మన పరిస్థితి ఆ విధంగా తయారైపోయింది. ఆవగింజంత ఇంత అంటే పరిపూర్ణమైనటువంటి ఆ ఆవగింజంత విశ్వాసము నీకుంటే సమస్తము కూడా సాధ్యం. అంటే మనకెంతున్నది ఇప్పుడు? అయినా మనము విశ్వాసము కలిగినటువంటి వారమే అని చెప్పుకుంటున్నాం. విశ్వాసము కలిగినటువంటి వారమే. ఇంకా చూద్దాం, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బోధ చేస్తున్నాడు. బోధ చేస్తున్నప్పుడు శిష్యులు కూడా ఒక కోరిక కలిగి ఉన్నారు. చూడండి 17వ అధ్యాయము లూకా గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయంలో వారు ఏమని ప్రార్థన చేస్తున్నారో ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి విషయం ఇక్కడ చూడబోతున్నాం. 5వ వచనం, అపోస్తులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, అయ్యా మాకు అభివృద్ధి కావాలి. దేంట్లో అభివృద్ధి? మనం పొద్దున్న లేస్తే దేవదేవుని ఏమని ప్రార్థన చేస్తాం? నేను ఉద్యోగంకు చక్కగా వెళ్ళాలి, నన్ను అందరూ కూడా పొగడాలి, నేను డ్రెస్ వేసుకుంటే డ్రెస్ బాగుంది అనాలి, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అనాలి, నువ్వు పని బాగా చేస్తావు అని అనాలి, నేను అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా, ఆరోగ్యంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలి, నేను ఫలించాలి. మన ప్రార్థన అంతా కూడా ఇదే కదా. కానీ విశ్వాసము కలిగినటువంటి వారి యొక్క ప్రార్థన ఏ విధంగా ఉండాలనేది శిష్యులు చెబుతున్నారు, అడుగుతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఏమని అడుగుతున్నారు? మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా ప్రభు అంటున్నారు, ప్రభు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడమని చెబితే ఏం జరుగుతుందట? అది మీకు లోబడుతుందట. అంటే మనం విశ్వాసం కలిగినటువంటి వారమా? దేవుని అడగాలి, అయ్యా మమ్మల్ని విశ్వాసములో అభివృద్ధి పొందించు, స్థిరంగా, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. విశ్వాసంలో ఏం కావాలి? అభివృద్ధి చెందాలి. మరొక విశ్వాసాన్ని కూడా మనం చూద్దాం. మన విశ్వాసము ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని గురించి చెబుతున్నాడు. ఒక ఆత్మీయ తండ్రి తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో చెబుతున్నాడు. 4వ అధ్యాయము 7వ వచనం, 2వ తిమోతికి రాసిన పత్రిక
4వ అధ్యాయము 7వ వచనంలో తన కుమారుడైనటువంటి ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఏం చెబుతున్నాడంటే, ఎన్నిసార్లు విన్నాము కదా ఈ మాట, మంచి పోరాటము పోరాడి తిని కుమారుడా, నేను మంచి పోరాటం పోరాడినా. మనం ఏం చెప్తాం మన పిల్లలకు, నేను మంచి ఉద్యోగం చేసిన, మంచి జీవనోపాధి చేసిన, మంచి పని చేసి ఇంత ఇల్లు కట్టిన. మన కుమారులకు మన పిల్లలకు ఏం చెప్తాం, ఇంత అభివృద్ధి చేసిన, దాన్ని నువ్వు కాపాడుకో అంటాం. కానీ ఆత్మీయ తండ్రి తన ఆత్మీయ పిల్లలకు ఏం చెప్పాలి అంటే చెబుతున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని. విశ్వాసమును కాపాడుకోవాలి. మనము దేవదేవుని పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ఏం చేయాలి, కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని అభివృద్ధి పరచాలి. ఆ విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి, కాపాడుకోవాలి, ఇంకా అభివృద్ధి చెందించాలి, స్థిరంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి విశ్వాస వీరులందరినీ కూడా 11వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రికలు మనం చూస్తున్నాం. విశ్వాస వీరులట. విశ్వాస వీరులు ఏ విధంగా ఉన్నారు, వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు, వారి విశ్వాసములో అభివృద్ధి చెందారు, వారి విశ్వాసములో స్థిరంగా ఉన్నారు, ఉండి రాజ్యములను చేయించారు, సింహాల నోళ్లను మోయించారు. మరి శ్రేష్టమైన పునరుద్ధానమును వారు పొందుకున్నారు, నీతి కార్యములను జరిగించారు. ఆ విధంగా వారు విశ్వాసములో ఫలించారు. ఈరోజు మనం ఏ విషయాల్లో ఫలిస్తున్నాం, ఏ విషయాల్లో అభివృద్ధి చెందుతున్నాం? కాలంతో పాటు మన వస్త్రధారణలో అభివృద్ధి చెందుతున్నాం కాదంటారండి? ఒకప్పుడు బ్యాగీ పాయింట్, ఒకప్పుడు బెల్ పాయింట్, ఇప్పుడు మిర్చి పాయింట్ కదండి. మిర్చి పాయింట్, ఇంకా మరి స్కిన్ టైట్, అంతే కదండి. అంటే వస్త్రధారణలో మార్పు, అభివృద్ధి, స్థిరత్వం, గృహ నిర్మాణాలలో స్థిరత్వం, అభివృద్ధి, స్థిరత్వం. కానీ ఒక దాంట్లో మనం ఎంత ప్రయత్నించినా కానీ అభివృద్ధి లేదు, స్థిరత్వం లేదు. చెప్పండి. భౌతికంగా అందంలో, ఈ అందంలో ముడత రాకూడదు, బక్కగా కాకూడదు. ఎన్ని ఫేషియల్ చేసినా కానీ ఎలకతోలు తెచ్చి ఎన్నిసార్లు ఉతికినా ఏమండి, నలుపే కానీ తెలుపు రాదాయే. బాల్యంలో ఉన్నటువంటి ఆకారం ఎక్కడా, యవనంలోకి వచ్చిన తర్వాత ఆకారం ఎక్కడా, నడిప్రాయంకి వచ్చిన తర్వాత దీంట్లో స్థిరత్వం ఉన్నదా? స్థిరత్వము రాని దాని కొరకు ఎన్ని పాటలు. అంటే వీటిల్లో అభివృద్ధి కావాలి, స్థిరత్వం కావాలి. ఏమండి, అంటే ఈ భౌతికంగా అనేక విషయాల్లో కూడా అభివృద్ధిని మనం కోరుకుంటున్నాం, కానీ అవి ఒకనాడు గతించిపోతాయి. వాటి వల్ల ప్రయోజనం ఏం లేదు. అంటే వాటి విషయంలో ప్రయత్నం చేయొద్దు అనేది కాదు నా భావన. అది కాదు. అది అతిగా ఉండడానికి వీలేదు. కానీ నీకు అవసరమైంది నువ్వు విశ్వాసములో అభివృద్ధి చెందాలి, స్థిరం కలిగి ఉండాలి, స్థిరత్వం కావాలి, కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని వదిలిపెట్టడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. విశ్వాసాన్ని వదిలిపెడితే ప్రమాదంలోనికి వెళతావు, ప్రమాదంలోనికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే మనము నమ్మినటువంటి పునాది స్థిరమైనది. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, స్థిరమైన పునాది మీద మనం నిలకడగా ఉండాలి.
హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం ప్రకారము స్థిరమైన స్వాస్థ్యం మనకున్నది, స్థిరమైన పునాది ఉన్నది. అపోస్తలులు వేసినటువంటి పునాది, స్థిరమైన పునాది. ఆ స్థిరమైనటువంటి పునాది మనకున్నది. మనకు స్థిరమైనటువంటి స్వాస్థ్యము కూడా ఉన్నది, స్థిరమైన స్వాస్థ్యం కూడా ఉన్నది. ఇంకా చివరిగా మనం చూసినట్లయితే 2వ పేతురు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారము స్థిరమైన ప్రవచనం మనకున్నది, స్థిరమైన ప్రవచనం మనకున్నది. మనకు పరలోకము సిద్ధపరచబడినటువంటి ప్రవచనం మనకున్నది. ఇవన్నీ కూడా మనం స్వతంత్రించుకోవాలంటే మనకేం కావాలి? మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేయాలి, మన విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. ఆ విధంగా విశ్వాసంలో ఫలించుదాం, అభివృద్ధి చెందుదాం, స్థిరంగా ఉందాం, ఏమంటే కాపాడుకుందాం, దేవుని నామ మహిమార్థమై నిలవబడదాం. అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.